మేము మా ఎయిర్‌బిఎన్‌బి నుంచి బయలుదేరుతున్నాము. ఇప్పుడు మేము స్టీగ్ అన్న ఊరికి వెళ్ళబోతున్నాం. గూగుల్ మ్యాప్స్‌లో ఏంటి యాజ్ యూజువల్ ఎక్కువ సమయం చూపిచ్చింది. లైక్ 5 అవర్స్ కోపెన్‌హేగన్ నుంచి. సో, మాకేం చేయాలో అర్థం కాలేదు. మేము మా ఎయిర్‌బిఎన్‌బి హోస్ట్‌ని అడిగితే ఈ యాప్‌లో ట్రై చేయమంది. అండ్ అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్ట్ కొంచెం ఇబ్బందయినా వి మేనేజ్డ్. మేము అక్కడే లోకల్స్‌తో మాట్లాడుకొని ఒకతను ఈజ్ వెరీ కైండ్. తను యాక్చువల్లీ బస్ డ్రైవర్. తను మాకు మా ఎయిర్‌బిఎన్‌బి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ మాకు మూన్స్ క్లింట్ యాక్చువల్లీ అది. అక్కడ మళ్ళీ డ్రాప్ చేశారు. అక్కడ తీసుకొని వెళ్లారు. ఇది అక్కడ వ్యూ. కింద బీచ్‌కి దిగాలంటే మినిమమ్ ఒక 500 స్టెప్స్ దిగేసి అక్కడ చూడొచ్చు. బట్ ఇట్స్ రియలీ పీస్‌ఫుల్ అండ్ ఇలాంటి వ్యూ మీరెప్పుడు చూసుండరు. ఇది వన్ ఆఫ్ ద యునెస్కో రికగ్నైజ్డ్ సెంటర్ ఇది. ఆ తర్వాత మళ్ళీ పైకెక్కాలంటే ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలి. తర్వాత మేము మా ఎయిర్‌బిఎన్‌బికి వచ్చాం. అంత గొప్పగా లేదు కానీ ఫామ్‌లో ఉంది. బానే ఉంది. ఇది అక్కడున్న పక్క రూమ్‌లో ఉన్న ఆర్ట్ స్టూడియో. అక్కడొక పిల్లుంది. అది మమ్మల్ని అస్సలు పడుకోనివ్వలేదు. ఆ తర్వాత అలా నడుచుకొని వెళ్తే అక్కడొక మ్యూజియం ఉంది. అది ఒక చిన్న పల్లెటూరైనా ఆ దగ్గరలో కూడా ఒక మ్యూజియం ఉంది. అక్కడ ఒకతనున్నాడు. అతనేమో ప్రపంచంలో ఎక్కడెక్కడో సామాన్లు తెచ్చుకొనొచ్చి కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు. ఇవి మీరు చూడొచ్చు ఇవన్నీ. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అలా సరదాగా తిరుక్కుంటూ చూసాము. మా ఎయిర్‌బిఎన్‌బి దగ్గరలోనే ఒక హిడెన్ బీచ్ ఉంది. మేము అసలు అనుకోకుండా ఇది చూసాం. చాలా బాగుంది. అక్కడ అసలు ఎవ్వరు లేరు. నేను నా ఫ్రెండ్స్ తప్ప. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ అవుతుంటే అక్కడ వ్యూస్ ఇవి.